హలో అండి అందరికీ. ఈరోజు మళ్ళీ మనం మన గప్పీస్ ఫామ్‌కి అయితే వచ్చేసాము. సో, ఈ ఈ గప్పీ ఫామ్ వచ్చేసి ఇందులో మనం గోల్డ్ గప్పీస్ 24K గోల్డ్ గప్పీస్ అన్నవి బ్రీడ్ చేస్తున్నామండి. సో, నా ఫామ్‌లో అయితే ఇన్ని ట్యాంక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 ట్యాంక్స్‌తో సెటప్ చేసుకున్నాను. సో, ప్రస్తుతం అయితే 6 ట్యాంక్స్‌లో నేను ఈ 24K గోల్డ్ గప్పీస్ అనేవి మాత్రమే స్ట్రెయిన్ మాత్రమే బ్రీడ్ చేస్తున్నాను. యాజ్ ఇనీషియల్ స్టెప్ లాగనమాట. సో, ఫర్దర్‌గా రాను రాను న్యూ స్ట్రెయిన్స్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ ట్యాంక్‌లో అయితే మనం చూస్తే ఇవి మన రైజ్ అయిన గోల్డ్ గప్పీస్ అండి. సో, ఇవి కొంచెం రెడీ టు సేల్ లాగా ఉన్న సైజ్‌కైతే వచ్చినాయి. అలానే చూసుకుంటే డిఫరెంట్ ట్యాంక్స్‌లోన డిఫరెంట్ సైజెస్‌లోన అన్నీ గ్రో అవుతూ ఉన్నాయన్నమాట. సో, ఈ ట్యాంక్‌లో ఉన్న గప్పీస్ అయితే ఇవి. ఇలానే మనం వేరే ట్యాంక్‌లో ఆ పైన ఉన్న ట్యాంక్‌లో గానీ ఇలా డిఫరెంట్ షేప్స్తోన, సైజెస్తోన ఉన్నాయన్నమాట. సో, ఇవి మన దగ్గర ఉన్న పెద్ద ట్యాంక్స్. చిన్న ట్యాంక్స్ వచ్చేసి ఒక 3 ట్యాంక్స్ ఉన్న సెటప్ ఉందండి. ఇందులో మీరు చూస్తున్నట్టు ఇవి వెరీ సిమిలర్ లైక్ 10 డేస్, 15 డేస్ లేదా మాక్సిమం 20 డేస్ ఏజ్ ఉన్న గోల్డ్ గప్పీస్ అన్నమాట. సో, ఇవి ఒక బ్యాచ్. దీనిపైన ఒక బ్యాచ్. ఈ ట్యాంక్‌లో డిఫరెంట్ బ్యాచ్ గప్పీస్ ఉన్నాయన్నమాట. ఇలానే చూసుకుంటే యాక్చువల్‌గా చూసుకుంటే ఇవి వెరీ ఫస్ట్ ట్యాంక్ అండి. ఈ సెటప్ చేయకన్నా ముందు అసలు ఇవి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను లోకల్‌గా ఒక 10, 12 పెయిర్స్ లోకల్ వెండర్స్ దగ్గర తీసుకొని నార్మల్ గప్పీస్ అండి ఇవి. ఇవి నేను బ్రీడ్ చేయడం జరిగిందనమాట. సో, ఇవి చాలా బాగా గ్రో అయినాయి. మంచి కౌంట్ అయితే వచ్చింది. సో, దాని తర్వాత గోల్డ్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక న్యూ గోల్డ్ స్ట్రెయిన్, ఇంకొక గప్పీ స్ట్రెయిన్ కూడా చేద్దాం అనుకుని ఇవి ఈ రెడ్ స్ట్రెయిన్స్ నేను తీసుకోవడం జరిగిందండి. ఇవి ప్యూర్ రెడ్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఎలాగో ప్యూర్ గోల్డ్ ఎలా అయితే ఉన్నాయో ఇవి ప్యూర్ రెడ్. ఈ వైబ్రెంట్ కలర్ అన్నమాట. అంటే ఇవి అక్వేరియంకి అసలు చూడంగానే స్టన్నింగ్ లుక్ ఇచ్చేంత కలర్స్‌ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఈ గోల్డ్ అయితే మరీ ముఖ్యంగా అసలు మనకు ఈవెన్ సికింద్రాబాద్, హైదరాబాద్‌లో ఎక్కడ కూడా ఈ ఈ వెరైటీస్ గానీ, ఈ స్ట్రెయిన్స్ అవైలబుల్ లేవన్నమాట. సో, ఇటువంటివి మనం ఇంట్రొడ్యూస్ చేద్దాము అని చెప్పేసి నేను బయట నుంచన్నా సరే తెప్పించుకొని నేను బ్రీడ్ చేయడం జరుగుతోంది. ఇలానే నేను ఇంకా నెక్స్ట్ స్ట్రెయిన్స్ వచ్చేసి మన పర్పుల్ బెర్రీ ప్లాటినం రెడ్ ఇలా వాటి కోసం నేను ఆర్డర్ చేశానండి. ఇవి బయట నుంచి రావాలి, కొంచెం లాంగ్ డిస్టెన్స్ రావాలి. సో, నేను వాటర్ రెడీ అంతా చేసి పెట్టున్నాను. ఇప్పుడు మీరు చూసిన ట్యాంక్ అయితే దానికోసమే. సో, ఫర్దర్‌గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తూ ఉంటాయి.